హాయ్ అందరికీ హ్యాపీ దసరా అండి అందరికీ. ఈ దసరాకి కొత్త బట్టలు ధరించడం, ఆయుధ పూజ చేయడం, జమ్మి ఆకుల్ని బంగారంగా పంచడం, పాలపెట్టిన చూడడం, రావణ దహనం ఇలాంటివన్నీ కూడా పూర్వం నుంచి వస్తున్నాయి కదా, ఈ పండుగలో చేస్తారు. తెలంగాణలో అయితే ఆలయ్ బాలయ్ అనే గుమ్మడికాయలను కూడా బలిస్తారంట. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మేకలను కూడా బలిస్తారు. ఇవి క్రమేణా తగ్గినాయి కదా కొంచెం. మీ ప్రాంతాల్లో వీటిలో ఏ ఆచారాలను ఫాలో అవుతారో కామెంట్ చేయండి. దసరా పండుగ రోజున పాలపెట్టెను దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు కదా. రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు రాముడికి మొదట పాలపెట్టే కనిపించిందంట. పాండవులు కూడా అజ్ఞాతవాసంని ముగించుకుని వస్తున్నప్పుడు కూడా ఈ పక్షి కనిపించిందంట. ఆ తర్వాత వారికి వరుస విజయాలు దక్కాయి కాబట్టి ఈ పాలపెట్టిని చూస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు. ఈ జమ్మి చెట్టుని కూడా దసరాకి నాటుకుంటే మంచిది అంటారు. ఇది బంగారం కింద పంచుతారంట ఈ పండగకి. ముఖ్యంగా చెడుపై మంచి సాధించిన విజయం, అందుకే విజయదశమి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్.